ఆర్బీఐ నుంచి రెండు గోనె సంచులు ఇట్లా మోసుకొని వచ్చిండు కదా, ఇట్లా మోసుకొచ్చిన ఆ గోనె సంచుల్ని వీళ్ళిద్దరికి ఇచ్చిండు. ఇటు రాష్ట్ర రైతాంగానికి ఇయ్యలే కానీ వీళ్ళకి ఇచ్చిండు. రాష్ట్ర రైతాంగాన్ని ముంచిళ్ళు కానీ పార్టీలో యాగం చేయడానికి వీళ్ళకైతే ఇచ్చిండు. మరి ఇప్పుడు అర్థం కావాలి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే డీల్ అదును చేసి దెబ్బ కొట్టేందుకు పన్నాగం. బీఆర్ఎస్ ఆత్మస్థైర్యం మీద కొట్టాలన్నది ప్లాన్. దానికోసమే భారీగా ముడుపులు అందజేత కాంగ్రెస్ లోని ఓ వర్గం అధినేత గుసగుస. కడియం కేకే రాకపై అసంతృప్తితో ఉన్న కొందరు నేతలు, మీరు అసంతృప్తితో ఉండాల్సింది ఏం లేదు, ఈ రెండు మొక్కలు ఊసినా ఒకటే ఊయకున్నా ఒకటే, బీడు భూముల పెగలు కూడా లేవద్దు, వీళ్ళు ఊసిపోయినా కూడా. వీళ్ళతో వచ్చే న్యాయం ఏముంది? ఏం లేదు. ఊసిపోవాలి, దొంగలుగానే పోవాలి. అయితే ఇక్కడ చెప్పేది ఏంటంటే, రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకొని ఈ ప్రభుత్వము రాష్ట్ర బడ్జెట్ నిన్నటిదాకా 118 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆర్బీఐ నుంచి తీసుకొచ్చి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను కోరుకుంటున్నాడు. ఇటు తెలంగాణ రాష్ట్ర